ఫ్యామిలీ మొత్తం ఇంట్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళ పిల్లలు బొమ్మలతో ఆడుకుంటున్నారు. అమ్మ కిచెన్‌లో రోటీ చేస్తుంది. అంతే. నెక్స్ట్ సెకండ్ బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. పరిగెత్తే టైం కూడా లేదు. అలాగే గట్టిగా అరిచి చెప్దామనుకునే లోపే బిల్డింగ్ నేలకి తాకేసింది. ఇది మూవీలో జరిగిన సీన్ కాదు. ఇది జరిగింది నిన్న ఏప్రిల్ 19 మిడ్‌నైట్ 2:30కి జరిగింది ఇది. ఢిల్లీ ముస్తఫాబాద్‌లో జరిగింది. 4 అంతస్తుల బిల్డింగ్ కుప్ప కూలిపోయింది. చుట్టుపక్కల మొత్తం డస్ట్‌తోనే మునిగిపోయింది. ఒక చిన్న అమ్మాయి సుమారు ఒక 6 ఏళ్ళు ఉండొచ్చు. పడిపోయిన బిల్డింగ్ పక్కన కూర్చొని ఏడుస్తుంది. ఆమె డ్రెస్ మొత్తం బ్లడ్‌తోనే నిండిపోయింది. ఆ పాప ఏడుస్తూ, "అమ్మా ప్లీజ్ లే, నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోకు." తన చిన్ని చిన్ని చేతులతోని తవ్వుతుంది. సరిగ్గా ఏప్రిల్ 19 2:30 AM అంటే మిడ్‌నైట్ కంప్లీట్‌గా కొలాప్స్ అయిపోయింది. చుట్టూ ఉండే నైబర్స్ అందరికీ ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఢమ్ అని. మొత్తం చుట్టుపక్కల అందరూ పరిగెత్తుతూ బయటకొచ్చి ఏడుస్తున్నారు. అది ఎట్లున్నదంటే ఒక బాంబ్ పేలిన శబ్దంలా అనిపించిందట వాళ్ళకి. చుట్టూ ఉన్న జనాలు ఆ పాప ఏడుపు ఆపడానికి చాలా ట్రై చేశారు. కానీ ఆ పాపకి ఎట్లా చెప్పగలుగుతారు, నీ ఫ్యామిలీ మొత్తం ఆ సిమెంట్ కింద ఇరుక్కపోయిందని? ఇది దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన కాదు. ఇది ఒక నెగ్లిజియన్సీ, కరప్షన్ వల్ల జరిగిన సంఘటన. ఇలాంటి తప్పులు మన భారతదేశంలో గానీ, ఇంకా ఎక్కడైనా గానీ జరిగిన సంఘటనలన్నీ మీ కళ్ళ ముందు జరిగినట్టుగా చూపిస్తా. కింద అవుపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్ చేయండి. మాకు మోటివేషన్ వస్తుంది ఇంకొన్ని వీడియోస్ ఇలా చేయాలని. సరే, ఈ బిల్డింగ్ లోపల చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళంతా డైలీ వేజ్ వర్కర్సే. చిన్నపిల్లలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ వాళ్ళందరూ ఈ బిల్డింగ్ లోపలే ఉన్నారు. ఆ సంఘటన జరిగే సమయానికి కొందరు ఆడుకుంటున్నారు, కొందరు పడుకున్నారు, కొందరు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. వాళ్ళకసలు పరిగెత్తే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఆ బిల్డింగ్ ఒక్కటే ఒక సెకండ్‌లో మొత్తం పడిపోయింది. రీసెంట్‌గానే ఈ బిల్డింగ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసిల్లు. 4 అంతస్తులు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ బిల్డింగ్‌ని కట్టిల్లు. ఎలాంటి ఎంసీడీ పర్మిషన్ లేదు, ప్లాన్ అప్రూవల్ లేదు, ఎలాంటి సేఫ్టీ మెజర్‌మెంట్ చెక్స్ కూడా చేయలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు ఆ బిల్డింగ్‌కి ఉన్న అక్కడక్కడ ఉన్న పగుళ్ళు చూసి ఆల్రెడీ వాళ్ళు హెచ్చరించారు. అప్పుడు ఆ బిల్డర్ ఇలాంటిదేం లేదు, ఇది చాలా గట్టి బిల్డింగ్ అని అన్నాడు. జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. రూల్స్ ఇగ్నోర్ చేశాడు. ఇంతమంది చావుకి కారణమయ్యాడు. ఈ సంఘటన జరిగినప్పుడు ఫైర్ బ్రిగేడ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, అంబులెన్స్ అందరు అక్కడికే పరిగెత్తారు. తెలిసిన వెంటనే ఏది దొరికితే దాంతోనే పట్టుకొని తవ్వడం స్టార్ట్ చేసిళ్ళు. 14 మందిని రెస్క్యూ చేశారు. వాళ్ళ సమయంలో మొత్తం బాడీ అంతా రక్తం కారుతూ అన్కాన్షియస్ అయిపోయారు. ఇంకొందరైతే కోమాలోకే వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ జీటీబీ అనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆల్రెడీ 4 చనిపోయారు. ఇంకా 8-10 మంది లోపలే ఉన్నారు. వాళ్ళంతా నమ్మేదల్లా ఒకటే, ఎవరో ఒక్కరైనా లోపల బ్రతికే ఉంటారు అని. రెస్క్యూ చేసేటప్పుడు ఒక చిన్న పాప, 6 మంత్స్ బేబీ స్లాబ్ కింద ఉన్నట్టు గుర్తించిల్లు. 2 పిల్లర్ల మధ్యలో ఈ పాప ఉన్నది. ఆ బేబీ 2 పిల్లర్ల మధ్యలో సైలెంట్గా ఉంది. వాళ్ళ అమ్మ చనిపోయింది. అమ్మ చివరి శ్వాస వదిలిపెట్టేంత వరకు ఆ బేబీని ఒక షీల్డ్ లాగా ఇట్లా ప్రొటెక్ట్ చేసి చనిపోయింది. రెస్క్యూ చేసే వాళ్ళు కూడా ఆ సంఘటనని చూసి ఒక్క సెకండ్ సైలెంట్ అయిపోయిండు. ఆ పాప బ్రతికింది. కానీ ఆ పాపకేం తెలుసు మిగతా జీవితం మొత్తం అనాథలాగా బ్రతకాలని. మనకు అక్కడ ఉన్న లోకల్స్ చెప్పిన ప్రకారం చనిపోయిన వాళ్ళు మిడిల్ ఏజ్ మదర్, 40 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. ఇంకొక అబ్బాయి 14 ఏళ్ళు, అతనికి క్రికెట్ అంటే ప్యాషన్, స్కూల్కి వెళ్ళేవాడు, అతనికి ఎంత భవిష్యత్తు ఉంటుంది. ఇంకొక ముసలామె, ఆవిడ వయసు 65 సంవత్సరాలు, ఎక్కడున్నదో అక్కడనే చనిపోయింది. కొత్తగా పెళ్ళైన హస్బెండ్, వాళ్ళ వైఫ్ ఇంజురీస్ అయి బయటపడ్డది. వాళ్ళ హస్బెండ్ మాత్రం అక్కడికక్కడే చనిపోయింది. ఒక అబ్బాయి ఇలా అన్నాడు, మా అన్నయ్య పడుకొని ఉన్నాడు, నేను పాలు కొనడానికి బయటికి వచ్చిన, నేను ఎప్పుడైతే తిరిగి మా ఇంటికి వచ్చానో మా ఇల్లు ఇక్కడ లేదు. ఇంకొందరు చాలాసార్లు ఎంసీడీకి కంప్లైంట్ చేశాము, క్రాక్స్ అవుపడుతున్నాయి, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఒక అబ్బాయి హాస్పిటల్లో కళ్ళు తెరిచి మా అమ్మ ఇక్కడ అని చెప్పేసి అడిగాడు. జీటీబీ హాస్పిటల్ డాక్టర్స్ చాలా క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి మల్టిపుల్ హెడ్ ఇంజురీస్ అయినాయి, ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళల్లో చాలా మందికి తెలియని విషయం ఏంటిదంటే వాళ్ళ ఫ్యామిలీస్లో అందరూ చనిపోయారని. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ముస్తఫాబాద్ పోలీస్ స్టేషన్లో. సెక్షన్ 304A
డెత్ బై నెగ్లిజియన్సీ 336, 338. అక్యూజ్డ్ మొహమ్మద్ నఫీస్, ఆ బిల్డింగ్ కట్టిన కన్స్ట్రక్టర్, ఇప్పుడు పరారులో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి కనుక్కున్నప్పుడు లోకల్ సోర్సెస్ చెప్తున్నారు, నఫీస్ 25,000 రూపాయలు ఎంసీడీలో ఒక ఆఫీసర్కి లంచం ఇచ్చి మేనేజ్ చేశాడు ఇదంతా బిల్డింగ్ కట్టే ముందు. అందుకనే అంత పెద్ద బిల్డింగ్ కళ్ళ ముందు కనబడుతున్నా ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. పేద ప్రజల సేఫ్టీ కొన్ని వేల రూపాయలకే అమ్మేసిల్లు. ఈ ఇన్సిడెంట్ బిల్డింగ్ పడిపోవడం వల్ల జరిగింది కాదు, ఇది ఒక మర్డర్, కరప్షన్ వల్ల జరిగిన మర్డర్. సిస్టమ్ ఫెయిల్ అయింది, ఆ పేద ప్రజలే మూల్యం చెల్లించారు. ఈవినింగ్ వరకు ఆ 4 బాడీస్ని ఒక దగ్గరికి తెచ్చారు. ఒక ఫాదర్ వాళ్ళ కొడుకు షూస్ని చేతిలో పట్టుకొని ఇది మాత్రమే నా చేతిలో ఉంది అని గట్టిగా ఏడ్చాడు. లోకల్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, స్టాప్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. మేము ఎంసీడీకి 4 సార్లు వార్న్ చేశాము, వారెవ్వరూ రాలేదు. వాడు 4 ఫ్లోర్లు వీక్ ఫౌండేషన్తో కట్టాడు. మొత్తం జరగాల్సిందంతా అయిపోయిన తర్వాత సింపతి చూపేయడానికి వచ్చారు. ఈరోజు గల్లీ నెంబర్ 2 ఢిల్లీలో జరిగింది. మరి రేపు అక్కడున్న ఒక పెద్దాయన ఇలా అన్నాడు, ప్రతి బస్తీలో 10 బిల్డింగ్లు ఇలానే కట్టారు, అది ఏ రోజైనా ఇట్లనే పడిపోతాయి. ఇంత జరిగిన సీఎం అక్కడికి రాలే, ఎలాంటి కంపెన్సేషన్ అనౌన్స్మెంట్ చేయలే. ఓన్లీ ఎమ్మెల్యే వచ్చి ఐ విల్ ఇన్వెస్టిగేట్ అని అన్నాడు. అది విన్న లోకల్స్ అంతా నీ ఇన్వెస్టిగేషన్ వల్ల చనిపోయిన వాళ్ళు ఎవరు తిరిగి రారు అని చెప్పేసి అన్నారు. నేను గవర్నమెంట్ని అడిగేది ఇవే, బిల్డర్ని అరెస్ట్ చేయాలి, లంచం తీసుకున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఎక్కడైతే ఇల్లీగల్గా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయో వాటన్నిటిని డిమాలిష్ చేయాలి. 20 లక్షల కాంపెన్సేషన్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఇవ్వాలి. ఒక లోకల్ ఇన్స్పెక్షన్ టీమ్ని సెటప్ చేయాలి, లేదంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చూస్తూ ఉంటాం. నేను మిమ్మల్ని కూడా కోరుకునేది ఒకటే, మనం రోజు మీమ్స్, సాంగ్స్ లేదంటే జోక్స్ మన ఫ్యామిలీస్కి ఆర్ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటాం. ఇట్స్ టైమ్ టు షేర్ ద ట్రూత్ టు. మేబీ ఈ వీడియో కొన్ని ట్రాజడీలనన్నా ఆపవచ్చు. జై హింద్.